అయ్యారు. ఈ పాటికి అందరికీ పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి తెలిసే ఉంటుంది. మనకి నిన్న అనగా తేదీ 22/4/2025 మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకి జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ సమీపంలో బైచారం లోయలో మనకి టెర్రర్ అటాక్ అనేది జరిగింది. ఈ బైసారన్ అనేది ఒక పర్యాటక ప్రాంతం. ఇక్కడికి చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి రావడం జరుగుతుంది. అయితే నిన్న మధ్యాహ్నం 5గురు ముష్కరులు ఆర్మీ డ్రెస్ లో ఈ ప్రాంతానికి వచ్చి అక్కడున్న పర్యాటకుల యొక్క ఐడీస్ ని చెక్ చేసి వాళ్ళ పైన అటాక్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా వీళ్ళు పురుషుల పైన అటాక్ చేయడం జరిగింది. స్త్రీలను అలాగే చిన్నపిల్లలను వదిలేసి పురుషుల పైన అటాక్ చేశారు. అందులో 10 మందికి పైగా గాయాలయ్యాయి. అలాగే 28 మంది సివిలియన్స్ చనిపోయారు. అందులో ఎక్కువగా పర్యాటకులు అలాగే ఇద్దరు ఫారినర్స్ ఉన్నారు. అయితే ఈ అటాక్ ఎవరు చేశారనేది చూసినట్టయితే లష్కరే తైబాకి చెందిన ఈ ముసుగికి చెందిన ది రెసిస్టెన్స్ ఫోర్స్ వాళ్ళు ఈ అటాక్ ని చేయడం జరిగింది. ఈ లష్కరే తైబా వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీకి అనుసంబంధంగా పనిచేయడం జరుగుతుంది. అయితే దీని యొక్క కమాండర్ అయిన సైఫుల్లా సఫీర్ అలియాస్ ఖలీద్ అనే అతను ఈ యొక్క అటాక్ కి ముఖ్య కారకుడిగా అనుమానించడం జరుగుతుంది. ఇది కాకుండా ఇతనితో పాటు కాశ్మీర్ కి చెందిన ఇద్దరు ఆపరేటర్స్ ఉన్నారని నమ్మడం జరుగుతుంది. ఈ అటాక్ ని అంతా కూడా వాళ్ళు ఒక కెమెరాలో చిత్రీకరించారు. తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ అటాక్ గురించి తెలుసుకొని అతను సౌదీ అరేబియాకి పర్యటనకి వెళ్ళడం జరిగింది. దీని గురించి తెలుసుకొని తను మధ్యలోనే దానిని వదిలేసి ఇండియాకి ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. సో ఇండియాకి వచ్చి తను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవెల్ అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ తో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో తను మీటింగ్ అరేంజ్ చేసి దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క అటాక్ ని వ్యతిరేకిస్తూ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనీ గుటెరస్ దీనిని ఒక హెనియస్ యాక్ట్ గా డిస్క్రైబ్ చేయడం జరిగింది. హెనియస్ యాక్ట్ అంటే ఇది ఒక క్రూరమైన చర్య అని డిస్క్రైబ్ చేయడం జరిగింది. అంతేకాకుండా యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ అండ్ అతని వైఫ్ మన భారతదేశానికి పర్యటనకి రావడం జరిగింది. అయితే వీళ్ళు ఈ ఇన్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ యొక్క సానుభూతిని తెలపడం జరిగింది. అండ్ నెక్స్ట్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అలాగే రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అండ్ ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మిలోని సో వీళ్ళందరూ మనకి ఈ యొక్క అటాక్ ని వ్యతిరేకిస్తూ దానిని ఖండిస్తూ ఇండియాని సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. వీళ్ళే కాకుండా ప్రపంచంలో ఉన్న దేశాల యొక్క ఇతర దేశాల యొక్క లీడర్స్ కూడా మనకి సపోర్ట్ చేసి వాళ్ళ యొక్క సానుభూతిని తెలపడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ అటాక్ ఎందుకు అయింది అనేది చూసినట్టయితే రీసెంట్ గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన అసద్ మునీర్ అనే అతను ఓవర్సీస్ పాకిస్తాన్ కన్వెన్షన్ లో ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే మన ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. అలాగే కాశ్మీర్ అనేది మన
గొంతులోని రక్తనాళంలా ఉండేది. అది ఫ్యూచర్ లో కూడా అలాగే ఉంటుంది. మనం దానిని మర్చిపోలేము. అండ్ మన కాశ్మీర్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోరాటం, వాళ్ళు చేసే పోరాటంలో మనం వాళ్ళని ఒంటరిగా వదిలేయలేము. మీరు మీ పిల్లలకి పాకిస్తాన్ యొక్క గొప్పతనం గురించి స్టోరీస్ ని చెప్పండి. అది వాళ్ళు మన పూర్వీకుల యొక్క ఆలోచనలను మర్చిపోకుండా చేస్తుంది. అలాగే మన యొక్క ఆ ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు అన్నీ కూడా హిందువులకి విభిన్నంగా ఉంటాయి. అన్ని అంశాలలోని ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనది టూ నేషన్ థియరీ, మనం రెండు కంట్రీస్ కి చెందిన వాళ్ళమని ఆయన కామెంట్ చేయడం అని జరిగింది. ఈ యొక్క స్పీచ్ వల్ల మనకి ఈ యొక్క పహల్గామ్ అటాక్ జరిగిందని అనుమానించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ అటాక్ జరిగిన సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన విమానాలను కరాచీ నుండి లాహోర్ అలాగే రావల్పిండికి తరలించడం జరిగింది. ఇది కూడా ఒక అనుమానాస్పదంగా మారడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి 2019 లో జరిగిన పుల్వామా అటాక్ అప్పుడు ఈ యొక్క మునీర్ అనే అతను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ యొక్క హెడ్. సో ఇతని నేతృత్వంలోనే ఈ యొక్క సిఆర్పిఎఫ్ వెహికల్ పుల్వామా దగ్గర ఈ యొక్క వెహికల్ పైన అటాక్ అనేది జరిగిందని భావించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సిమిలర్ అటాక్స్ చూసినట్టయితే మనకి 20 మార్చ్ 2000 లో అనంతనాగ్ డిస్ట్రిక్ట్ లోను సింగ్పూరా అనే ప్రాంతంలో టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది. అందులో 36 మంది ప్రజలు చనిపోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా కమ్యూనిటీకి చెందిన వాళ్ళను టార్గెట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ అనే అతను న్యూఢిల్లీని విజిట్ చేయడానికి రావడం జరిగింది. అయితే అదే సమయంలో వీళ్ళు ఇండియాలో అటాక్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ కాశ్మీర్ ఇష్యూ అనేది అంతర్జాతీయ ఇష్యూగా మారాలి, అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో వీళ్ళు అప్పుడు అటాక్ చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో వీళ్ళు ఏం చేశారంటే సింగాపూర్ అనే గ్రామానికి హెవీ గన్స్ తో అలాగే 2 మిలిటరీ వెహికల్స్ తో ఈ గ్రామానికి రావడం జరిగింది. వాళ్ళు ఈ గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటి దగ్గర వాళ్ళు మిలిటరీకి చెందిన వ్యక్తులుగా చెప్పుకొని అక్కడ ఉన్న పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంటి నుండి బయటకి రావాలని ఆర్డర్ వేయడం అనేది జరిగింది. వాళ్ళందరూ బయటకు వచ్చాక గురుద్వార్ దగ్గర వాళ్ళని కాల్చి చంపడం అనేది జరిగింది. వాళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే ఇదంతా కూడా ఆర్మీకి చెందిన వాళ్ళు చేశారని నమ్మే విధంగా క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది ఆర్మీ వాళ్ళు కాదు, పాకిస్తాన్ కి చెందిన టెర్రరిస్ట్ చేశారని చెప్పారు. అదే విధంగా ఇప్పుడు మన పహల్గామ్ టెర్రర్ అటాక్ కూడా జరిగింది. ఎలా అంటే మన ఇండియాకి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ అయిన జేడి వాన్స్ అండ్ అతని యొక్క వైఫ్ ఇండియాని విజిట్ చేయడానికి వచ్చారు. ఇదే సమయంలో మన యొక్క ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనకి వెళ్ళారు. అయితే వీళ్ళు ఆ, మన యొక్క ఆర్మీ యూనిఫామ్ ని వేసుకొని ఈ యొక్క పహల్గామ్ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఆర్మీ వాళ్ళు అని చెప్పుకొని అందరి ఐడీస్ ని చెక్ చేసి పురుషులను మాత్రమే వీళ్ళు ప్రధానంగా టార్గెట్ చేసి ఇక్కడ అటాక్ చేయడం అనేది
జరిగింది. ఈ విధంగా పెహల్గాంలో వీళ్ళు సేమ్ మన ఇంతకు ముందు జరిగిన అటాక్ ఏదైతే ఉందో, సింగపూర్ లో జరిగిన అటాక్ ఏదైతే ఉందో అదే విధంగా ఇక్కడ అటాక్ చేయడం జరిగింది. సో ఇది మన పెహల్గాం టెర్రర్ అటాక్ గురించి. సో ఈ వీడియో పరంగా నేను ఆ అటాక్ లో మరణించిన వారికి శాంతి చేకూరాలని ఆశిస్తూ, అలాగే ఆ కుటుంబాలకి సానుభూతి తెలుపు ఇంతటితో ఈ వీడియోని ముగించడం జరుగుతుంది. జై హింద్, జై భారత్, జై ఆర్మీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.